ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. ఉద్యోగులు తమ పోస్టింగ్లు బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. విద్యతో నాణ్యత పెంచేందుకు 11 డిఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇక తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల గౌరవాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసిందని వివరించారు. ఐదేళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఇబ్బందులను కళ్లారా చూశానని చెప్పారు. నెలలు తరబడి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగ కుటుంబాల దీన గాథలు చూసి చలించిపోయినట్లు తెలిపారు. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బులు చేతికందక ఎందరో ఉద్యోగులు పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఆగిపోవడం వంటి కన్నీటి గాథలు, తన హక్కుల కోసం ఉద్యమించిన వారిపై పగబట్టి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు చూసి సహించలేకపోయానని చంద్రబాబు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ అందిస్తారు. శివ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ లేఖ రాయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీఏ కానీ, సకాలంలో జీతాలు కానీ అన్ని అందుతాయని కూడా చెప్తున్నారు. సో ఈ లేఖకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సిపిఎస్ విషయంలో కానీ, అలాగే మిగిలిన శని ఆదివారాల సెలవు విషయంలో కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, లేకపోతే తదితర వ్యక్తిగత కారణాల విషయంలో కానీ, టైం పంక్చువాలిటీ విషయంలో కానీ అనేక అంశాలకు సంబంధించి కూడా ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి అనిపిస్తుంది. దాంతో పాటుగా ఎక్కడైనా ఏ ఉద్యోగి అయినా సరే ప్రతిఘటించినా వారిపై కేసులు పెట్టడం, వారిని ఇబ్బందులు పాలు చేయడం, ఇలా రకరకాల సంఘటనలు జరిగినాయి. వీటన్నిటికి సంబంధించి కూడా తాను మీ అందరికీ అండగా భరోసాగా ఉంటాను, తెలుగుదేశం ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా టైం టు టైం జీతం ఇవ్వడంతో పాటు సిపిఎస్ పై ఒక విధి విధానాన్ని ఖరారు చేయటం, అలాగే మీకు ఏదైతే పెన్షన్ విషయంలో కానీ, టైం టు టైం శాలరీ విషయంలో కానీ, అలాగే ఏదైతే మీకు ఉన్న వీటికి సంబంధించి హెచ్ఆర్ఏకి సంబంధించి కానీ, లేకపోతే ఇంకొక పెన్షన్ కానీ, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి ఉద్యోగులకి హెచ్ఆర్ఏ, డిఏ, ఇట్లా చాలా అంశాలకు సంబంధించి కూడా కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి కొంత ఆశ్చర్యజనకంగా లేదనేది ఉద్యోగ సంఘాలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఉద్యోగులతో చర్చలు జరిపినా కానీ ఎక్కడా కూడా వాటికి సంబంధించి సానుకూలమైన స్పందన రాలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి 3-4 సార్లు కూడా ఉద్యోగ సంఘాలతో అనేకమైన అంశాలకు సంబంధించి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో చర్చలు జరిపినా కానీ ఎక్కడా కూడా అవి అనుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తాం. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి మద్యం షాప్ వద్ద డ్యూటీ వేయటం, కరోనా సమయంలో, అలాగే ఎంఆర్ఓ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి సినిమా హాల్ వద్ద డ్యూటీ చేయడం, ఇట్లా ఉద్యోగుల్ని రకరకాలుగా ఏ రకాలుగా ఇబ్బందులు చేయాలో ఆ రకాలుగా ఇబ్బందులు పాలు చేశారు. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా నేను ఒక భరోసా, ధైర్యాన్ని కల్పిస్తాను, ఉద్యోగులంటే సగర్వంగా చెప్పుకునే రీతిలో వ్యవహరించడంతో పాటు ఉద్యోగులకి అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు మీకు ఏదైతే పెండింగ్ ఉన్నాయో హెచ్ఆర్ఏకి సంబంధించి కానీ, డిఏకి సంబంధించి కానీ, అలవెన్స్కి సంబంధించి కానీ, మిగతా ప్రతిదీ కూడా ఏదైనా ఉంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మీ అంశాలన్నింటిని కూడా పరిష్కరించడం కోసం తాను శక్తి మేరకు కృషి చేస్తాను. రానున్న రోజుల్లో మీరు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఒక లేఖ రాశారు. మరి ఈ లేఖకు సంబంధించి ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏ రకంగా నిర్ణయం చేస్తుంది? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు, ఎల్లుండి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓట్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సాధించలేకపోయారు. తాను ముఖ్యమంత్రిని అయితే ఏం చేయబోతున్న అంశాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకైతే చంద్రబాబు నాయుడు లేఖ ద్వారా తెలిపే ప్రయత్నం అయితే చేశారు. మరి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం ఏ రకంగా ఉంటుంది అనే దానికి సంబంధించి చూసుకుంటే జూన్ 4న అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.